అలాంటి వాళ్ళ మీద పెట్టి కేసు మీ మీద నా మీద పెట్టారు. అలాంటి కేసు. అవును, ఇది ఇలాగే మాట్లాడుకునే వాళ్ళు మనం అన్యాయాల గురించి ఆ కేసు పెట్టేశాడు. ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, నక్కలు నీతి వాక్యం పలికినట్టు ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి గారు అసలు ఏమవుతుందో ఈ రాష్ట్రం నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. చాలా బాధపడిపోతున్నాడు ఆయన. మరి అర్థం కాకపోవడానికి ఉంది. ఇప్పుడు ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు కనీసం ఆయన ఏంటి ఈ అరెస్టులు ఏంటి, నా పార్టీ ఎంపీని అరెస్ట్ చేస్తారా, సరే చేయించింది అతనైనా కనీసం మాట వరుసకి మా పార్టీ ఎంపీని ఇలాగ అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుంటే ఇప్పుడు ఈ కహానీ కిస్మత్కీలకి ఎంతో కొంత అర్థం ఉండేది. ఎందుకంటే ఎటువంటి వాడైనా సరే కొద్దిమంది ఉంటారు ఏం చెప్పినా నమ్మేసేవాళ్ళు, వాళ్ళైనా నమ్ముండేవారు. అప్పుడేమో చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని చెప్పి చట్టాన్ని చట్టం అని మళ్ళీ అలా రకరకాలుగా మాట్లాడి మరి ఇప్పుడు సడన్గా ఆయనకి ఇంత బాధ ఎందుకు వచ్చింది అనేది అర్థం కావట్లా. ఇక్కడ ఒక మాట ఇవాళ మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్ట్ చేయడం పరాకాష్ఠకు నిదర్శనం అంట. ఎందుకు ఆంజనేయుల విషయంలో ఈయన ఇంతగా స్పందించాడు అంటే సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్ళి సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్ళి చెత్తకొట్టేస్తే కనీసం అతను సానుభూతి పలకకపోగా అతనే చేయించాడు కాబట్టి అతను పలకలేడు, అడ్డంగా బుక్ అయ్యాడు, అప్పుడే మోరల్గా దొరికేశాడు అక్కడ. అండ్ నా కాస్ట్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని కొంతమందిని ఏదో పదవులు ఆశ చూపి కొంతమందిని నువ్వు ఇలా మాట్లాడకపోతే కుదరదని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ నా కులం వాళ్ళతో, సరే మా కులంలో కూడా సిగ్గు లేకుండా నన్ను తిట్టారనుకోండి, మా వాళ్ళని తిట్టాలి, వాళ్ళు ఎదవలే, బట్ వాళ్ళతోటి తిట్టించి ఇంత చేసి ఇవాళ ఏంటి ఈ వాపోటాలు ఏంటి? ఇప్పుడు ఎటువంటి కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఆఖరి నిమిషంలో 35 పేరుగా వేసి చంద్రబాబు నాయుడు గారిని 37 మరి అంత అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని ఏమీ చెప్పబెట్టకుండా ఎత్తుకొచ్చి అప్పుడేమైంది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పవాడా సస్పెన్షన్లో ఉన్న సీతారామాంజనేయులు? మరి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు ఈయన నాకు అర్థం కాదు. బాధ మీరు కాదు రాజు గారు, ఇక్కడే ఒక పాయింట్ ఉంది. మీరు దాన్ని బాధ అనుకుంటున్నారా, గుండెపోటు వస్తుందేమో, మీరు బాధ అనుకుంటున్నారా భయం అనుకుంటున్నారా అనే దానికి అది భయమా బాధ నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది ఆయన వాళ్ళు మాట్లాడిన దాంట్లో, చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అని ఆయన అన్నాడు. అంటే అది ఆయన ఉద్దేశించుకుని అన్నట్టే కదా, ఒక భయం మొదలైనట్టుంది నన్ను ఇరికించడానికి.